నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశ భద్రత విషయంలో రాజీ లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బంగ్లాదేశ్ చొరబాటుదారులపై కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందన్నారు. దేశంలో ఎక్కడున్నా పంపించేస్తామంటూ స్పష్టం చేశారు అమిత్ షా. అసోంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులు దాటి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశీయులు స్థానికుల సంస్కృతి, భద్రత, గుర్తింపులకు ముప్పుగా మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు స్థానిక ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నారని, అయితే కాంగ్రెస్ వారిని ఓటు బ్యాంకుగా చూస్తోందని అమిత్ షా ఆరోపించారు. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే ప్రతిపక్ష కూటమి సర్ను వ్యతిరేకిస్తోందని ఆయన విమర్శించారు. భటాద్రవథాన్ వద్ద 227 కోట్ల రూపాయల పునరాభివృద్ధి ప్రాజెక్టును కేంద్ర హోంమంత్రి ప్రారంభించారు. శంకరదేవ ఇచ్చిన ఏక్ భారత్ నినాదాన్ని తాము పాటిస్తున్నామన్నారు. అసోంలో కాంగ్రెస్ ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు అమిత్ షా. తమ ప్రభుత్వం ప్రజల సాంస్కృతిక గుర్తింపును కాపాడటంతో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించిందన్నారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఆక్రమించుకున్న 1,00,000కు పైగా బిఘాల భూమిని సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విడిపించిందని కొనియాడారు అమిత్ షా. రాష్ట్రంలో పాతుకుపోయిన చొరబాటుదారులను పూర్తిగా నిర్మూలించడానికి బీజేపీకి మరో అవకాశం ఇవ్వాలన్నారు. 11 ఏళ్లలో పలు మిలిటెంట్ సంస్థలతో చేసుకున్న శాంతి ఒప్పందాన్ని ఆయన గుర్తు చేశారు. ఒకప్పుడు అసోంలో శాంతి అనేది కేవలం కాగితాల మీద ఉండేది, కానీ ఇప్పుడు వాస్తవ రూపంలో కనిపిస్తోందన్నారు అమిత్ షా. కొద్ది రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి లక్ష్యంగా విదేశీ గడ్డపై కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. అసోంను అస్థిరపరచడమే లక్ష్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘాన్ నుంచి ఆపరేషన్లు జరిగాయి. బంగ్లాదేశ్ను ఆనుకుని ఉండే దుబ్రీ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పుడు అసోంను అస్థిరపరచడమే లక్ష్యంగా సోషల్ మీడియాలో వేలాది ఖాతాలు తెరుచుకున్నాయి. అక్షరాల 5,000 అకౌంట్లను ఆధారాలతో సహా బయటపెట్టారు సీఎం హిమంత బిశ్వ శర్మ. లేక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. మురళీ మనోహర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో మురళీ గారు, అమిత్ షా స్పీచ్ విన్నారు. ఆయన స్పీచ్ లో బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కంట్రీ వైడ్ గా ఐడెంటిఫై చేసి మొత్తం అందరినీ కూడా డిపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నటువంటి మెయిన్ ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు సార్? మెయిన్ ఛాలెంజెస్ పొలిటికల్ నరేటివ్స్, పొలిటికల్ రైవల్రీ. పాలిటిక్స్లో ఈ విషయంలో ఎటువంటి కోఆపరేషన్ ఉండదు, పైగా వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళని కాపాడుకోవాలని అనుకునేటువంటి రాజకీయ పార్టీలు ఒకవైపు, వాళ్ళని ఇక్కడ నుంచి పంపించాలని అనుకునేటువంటి రాజకీయాలు ఇంకొక వైపు. కనుక ఇంతకాలం కూడా వాళ్ళకి ఇక్కడ ఇంత హాయిగా ఉండగలిగారు, అన్ని సౌకర్యాలు ఇక్కడ పొందుతూ ఇక్కడ ఉన్న భారతీయులతో సమానమైన జీవితాన్ని గడుపుతూ అవసరమైనప్పుడు వాళ్ళ భూములను 1,00,000 బిఘాల భూమి ఒక్క అస్సాంలోనే 1,00,000 బిఘాల భూమిని
అస్సాం హేమంత్ బిశ్వ శర్మ ప్రభుత్వము తిరిగి వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నది. అంటే మీరు అర్థం చేసుకోండి. ఈ చొరబాటుదారుల యొక్క దుర్మార్గం ఎంత దూరము అంటే, వచ్చి ఇక్కడేదో బ్రతుకుతున్నారు అంటే కాదు కాదు. ఇక్కడున్న వాళ్ళ సౌకర్యాలను, ఇక్కడున్న వాళ్ళ భూములను కూడా లాక్కొని, పైగా దౌర్జన్యం చేస్తూ ఇక్కడున్న వాళ్ళ పైన ఇవన్నిటికంటే పొలిటికల్ షెల్టర్ అండి. పొలిటికల్ ప్యాట్రనైజేషన్ జరుగుతా ఉంది. అందుకని ఇన్నాళ్ళుగా కాంగ్రెస్ గాని, ఇతర మమతా బెనర్జీ గాని ఇక్కడ బంగ్లాదేశ్‌లో ఈ ప్రభుత్వాలు అంతకుముందు కమ్యూనిస్టులు గాని వీళ్ళందరూ కూడా వీళ్ళందరి యొక్క సహాయం ఉంది. తోడు, నీడ లాగా ఉండి వాళ్ళని చూసుకునేసరికి వాళ్ళు హాయిగా యథేచ్ఛగా రావడము, ఇక్కడ హాయిగా బ్రతకడము, పైనుంచి ఇతరుల ఇక్కడి వాళ్ళ సౌకర్యాలను కూడా లాగేసుకోవడం. ఇదొక్కటే ప్రధానమైన కారణమమ్మా మన కళ్ళకు కనపడుతున్నటువంటి విషయం ఇది. సో నేషనల్ సెక్యూరిటీకి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుందంటారు. తప్పకుండా ఇది వాళ్ళు ఉండడం అనేది చాలా థ్రెట్ అది. వాళ్ళు ఎంత తొందరగా పోతే అంత నేషనల్ సెక్యూరిటీ కూడా సేఫ్‌గా ఉంటది. ప్రజలు ప్రశాంతంగా బ్రతకగలుగుతారు. కనుక మనకు గుర్తుంచుకోవాల్సింది అతిపెద్ద సమస్య ఇది అంటే బార్డర్. చాలా లెంథీ బార్డర్ ఆహ్, బంగ్లాదేశ్‌తో ఉంది మనకు. ఎందుకంటే బంగ్లాదేశ్ చుట్టూ మనమున్నాం. దేశం మధ్యలో ఉంది. చుట్టూ మనమే అన్ని దేశాల్లో మనమే ఉన్నాం మనం. హ్మ్. ఇంత ఇంత పెద్ద బార్డర్ ఇంకా ఏ కంట్రీతో లేదు మనకు. చాలా లెంథీ బార్డర్. అలాంటి బార్డర్‌ను కాపాడుకోవడం కూడా చాలా సమస్య. ఎందుకంటే అది మొన్నటి వరకు మనతో కలిసి ఉన్నది. మన దేశంలో ఒక భాగంగా ఉండేది. దాంతోటి ఏమైందంటే ఆ గ్రామాలు, ఇవి నదులు పైనుంచి 2 పెద్ద నదులు బ్రహ్మపుత్ర, గంగా ఇక్కడ బెంగాల్ నుంచి గంగా వెళ్లి కలుస్తుంది. అస్సాం నుంచి బ్రహ్మపుత్ర వస్తుంది. ఈ 2 పెద్ద నదుల మధ్యర ఈ ఈ ఈ పైగా ఇంత పెద్ద బార్డర్‌తో ఉండేసరికి ప్రజలు ఎక్కడైనా అటు ప్రజలు ఇటు వాళ్ళు అక్కడికి పశువులు కోళ్ళు లాంటివి కూడా ఈజీగా బార్డర్స్ క్రాస్ చేసి అవి తిరగడం అనేది సాధారణమైనటువంటి విషయం. ఇప్పుడు మెల్లమెల్లగా చాలా ఏళ్ల తర్వాత ఫెన్సింగ్ జరుగుతా ఉంది. ఇంకా కొంత ఉంది, ఫెన్సింగ్ పూర్తి కాలేదు. కనుక ఎంత ఫెన్సింగ్ అయినా కూడా కష్టమైనటువంటి విషయమే ఇది. ప్రభుత్వాలకు కూడా ఛాలెంజే. కానీ పట్టింపు కూడా లేకుండే గతంలో. అదొక దేశము, మనతో సంబంధం లేదు కనుక వాళ్ళని ఆపాలి అనేటువంటి సంకల్పం గత ప్రభుత్వాల్లో ఉండేది కాదు. దాంతో వాళ్ళు చొరబడ్డారు. పైగా 71 వార్ తర్వాత వార్‌కు ముందైతే పూర్తి కలిసే ఉన్నాం అనుకోండి. వార్ తర్వాత విడిపోవడం అనేది ప్రారంభించిన అక్కడ జీవనోపాధి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ తక్కువ కావడంతోటి విపరీతంగా వచ్చేవాళ్ళు. ఆ విధంగా శరణార్థులుగా వస్తే సమస్య లేదండి. శరణార్థులు కాకుండా ఒక ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారంగా పైనుంచి ఒక మాడ్యూల్ టెర్రర్ మాడ్యూల్స్ గా ఇక్కడికి రోహింగ్యాలు అలాగే వస్తున్నారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు కూడా అలా వస్తున్నారు. ఇది మనకు ఈ రోజు ప్రమాదకరంగా మారింది. అందుకే ప్రభుత్వాలు ఇది పొలిటికల్ ఎజెండాగా మారిపోయిందండి ఇప్పటికైతే. సార్, హిమంత్ బిశ్వ శర్మ చెప్తూ ఆయన వలసల వెనుక విదేశీ కుట్రలు ఉన్నాయి అని చెప్పారు. అంటే ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది రీజనల్ స్టెబిలిటీపై ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా? తప్పకుండా. ఇప్పుడు ఆల్రెడీ మనకు థ్రెట్స్ రావడం మొదలు పెట్టేసింది. చికెన్ నెక్‌ను మేము కట్ చేస్తామని. ఎంత ధైర్యం కావాలి? చొరబాటుదారుల సంఖ్య మీరు చికెన్ నెక్ చుట్టూ కనుక చూస్తే ఆ భూభాగాల్లో వీళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది. కనుక దాంతోటి ఏంటంటే థ్రెట్ ఇంకా ఎక్కువ అయిపోయింది మనకు. మనం భూభాగాన్ని కాపాడుకోవడమే కాదు, ఇంటర్నల్ థ్రెట్ గా మారిపోయింది ఇది. అందుకే ఎస్ఐఆర్ అనేది చాలా సీరియస్ గా తీసుకున్నది మోడీ ప్రభుత్వం. ఎస్ఐఆర్ ఎవరు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళంతా కూడా కేవలము దీన్ని ఆపాలని. ఎందుకంటే గుర్తించడం ప్రారంభమైంది. మీరు చూస్తున్నారు మొదటిసారి దేశంలో వందలాది మంది, వేలాది మంది రోజు తరలి వెళ్తా ఉన్నారు. బార్డర్స్ లో క్యాంపులుగా కూర్చుంటున్నారు అక్కడ వెళ్ళేసి, బార్డర్ క్రాస్ చేయలేక. ఇది ఎప్పుడైనా చూసామా? మనము కళ్ళతో ఎప్పుడు చూడలేదు. కనుక ఇది ఇప్పుడు జరుగుతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏదో జైలు శిక్ష పడుతుంది, 10 లక్షలు జరిమానా పడుతుంది, ఇలాంటివన్నీ వినేసరికి ఎప్పుడు లేని విధంగా ఈరోజు వాళ్ళు పారిపోవడం జరుగుతా ఉంది లక్షల సంఖ్యలో. కనుక ఈశాన్య రాష్ట్రాలు మనం కాపాడుకోవాలి. 7 రాష్ట్రాలు అంటే ముఖ్యంగా మనకు, ఎందుకంటే నేపాల్ దగ్గరగా చైనా యొక్క థ్రెట్ అక్కడ ఉంది. తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇంకోవైపు ఆపరేట్ చేస్తూ ఉంది టెర్రర్ గ్రూప్లను. కనుక చికెన్ నెక్ ప్రాంతం ఏదైతే ఉందో అది సిలిగురి ఏరియాలో ఆ చిన్న ప్రాంతం, దాన్ని
దాన్ని ఏదో కట్ చేస్తామనే వీళ్ళు అంటున్నారు. అంత ఈజీ కాదు. అవసరమైతే బంగ్లాదేశ్నే కట్ చేస్తాం మనం. బంగ్లాదేశ్ అనవసరంగా చికెన్ కాదు, ఉన్న తన బాడీ కూడా సగం డివైడ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అది అందుకొరకు ఆర్మీ వైజ్ గా లేకపోతే మిలిటరీ చర్యల్లో మనం తీసుకోగలుగుతాం. కాకపోతే హ్యూమన్ బీయింగ్ గా మనం ఏదైతే నంబర్ ఏదైతే ఉందో వాళ్ళను మనము విడదీయడం కూడా చాలా కష్టం. వాళ్ళ భాష ఇదంతా కూడా బెంగాలీ భాష ఉంటుంది. పాకిస్తాన్ ముస్లింల లాగా ఉండదు వాళ్ళది. కనుక కల్చరల్ కూడా చాలా వన్నెస్ ఉంటుంది బెంగాల్ తోటి. ఇవన్నిటి సమస్యలు అక్కడ మనకు మొదటి నుంచి ఉన్నటువంటి సమస్య. ఈ మధ్యన మీరు డూబ్రీ జిల్లాలో ఒక హనుమాన్ టెంపుల్ దగ్గర ఆవు తలను వేసి వెళ్ళారు. ఇవి అసలైనటువంటి థ్రెట్ అన్నట్టు. అంటే ఇప్పుడు హిందువులు ముస్లింలు తన్నుకోవాలి. ఇప్పుడు అస్సాంలో కానీ బెంగాల్లో కానీ ముస్లింలు ఉన్నారు. ముస్లింలు మన భారతీయ ముస్లింలు ఉన్నారు. కనుక భారతీయ హిందువులు ఎవరితో ఫైటింగ్ చేయాలి? ఇప్పుడు బంగ్లాదేశ్ ముస్లింలతో ఫైటింగ్ చేయాలి. కానీ పొరపాటున ఒక్క భారతీయ ముస్లిం పైన గొడవపడ్డా, లేదా భారతీయ ముస్లిం హిందూ పైన గొడవపడ్డా హిందూ ముస్లిం సమస్యగా మారిపోతుంది. సెన్సిటివ్ ఇష్యూ ఇది. కనుక ఇవన్నీ కుట్రలు కాకపోతే ఇంకేమంటారు? ఒక ఆవు తలని తీసుకొచ్చి అక్కడ వేయడము. సోషల్ మీడియాలో ఒకేసారి వేల సంఖ్యలో ఈ యొక్క డూప్లికేట్ సోషల్ మీడియా వచ్చేసి క్యాంపెయిన్ స్టార్ట్ చేసి 5,000 సోషల్ మీడియాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు, ఆధారాలతో పట్టుకున్నారు. అస్సాం ముఖ్యమంత్రి పట్టుకున్నాడు. కనుక ఇవన్నీ కూడా కుట్రలో భాగము, మన పైన చేస్తున్నటువంటి కుట్రలని మనం అనుకోవాలి. ఇది గతంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు ఈ చొరబాటుదారుల వల్ల మీరు అన్నట్టుగా అస్సామీస్ కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చరల్ ఐడెంటిటీ చాలా వీకెన్ అవుతూ ఉంది. వీళ్ళందరూ వచ్చి వాళ్ళ పెత్తనం చేయడము ఈ రకమైనటువంటి పరిస్థితుల మధ్య. సో దీని అంతటిని ఆపడానికి బీజేపీ తీసుకున్నటువంటి ఇనిషియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయంటారు? మొట్టమొదటి అయితే ఎస్ఐఆర్ దెబ్బకు చాలా మంది స్వచ్ఛందంగా పారిపోవడము మొదలు పెట్టారు. అస్సాంలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉండడం కారణంగా గుర్తించడం చాలా ఈజీ అవుతుంది. సహకారం ఉంది అక్కడ. ఇక్కడ బిఎల్ఓలు కానీ బిఎల్ఏలు కానీ ఇద్దరు సహకరించడం లేదు. ముఖ్యంగా బిఎల్ఏలు ఎవరు అంటే పార్టీ మనుషులు, మమతా బెనర్జీ పార్టీ మనుషులు. బిఎల్ఓలు ఏమో అఫీషియల్స్, చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు. కనుక వాళ్ళ సహకారం లభించడం లేదు. దాంతో గుర్తించడం చాలా సమస్య అయిపోయింది బంగ్లాదేశ్. అయినా సరే భయంతో పారిపోతున్నారే తప్పితే వాళ్ళకు వాళ్ళ ఫామ్స్ కూడా మమతా బెనర్జీ యొక్క పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే కూర్చొని నింపుతున్నారు. అందుకని వాళ్ళు ధైర్యంగా ఇక్కడ ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికి కూడా. కానీ అస్సాంలో అలా లేదు. అస్సాంలో చాలా పెద్ద ఎత్తున ఖాళీ అవుతున్నారు, పారిపోతున్నారు. కనుక ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వాలు సహకరించకపోతే బార్డర్ ఇప్పుడు అందుకే అమిత్ షా గారు అస్సాంలోనే కాదు, ఈరోజు బెంగాల్లో కూడా ఉన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో అదే మాట అడిగారు, ఒకటే మాట అడిగారు. మీరు ఎందుకు మనకు పాకిస్తాన్ బార్డర్ లో రాజస్థాన్ ఉంది, గుజరాత్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు అక్కడ అక్రమ చొరబాట్లు లేవు? ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ మిలిటెంట్స్ యొక్క చొరబాట్లు ఉండేవి, కానీ కామన్ మ్యాన్ చొరబాట్లు తక్కువ అక్కడ కూడా. అక్కడంతా లేని సమస్య ఎందుకు ఇక్కడ అస్సాం బంగ్లాదేశ్ లోనే వస్తుంది? అస్సాంలో ఇప్పుడు కట్టడి అయింది ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉండడం కారణంగా. బెంగాల్లో ఎక్కడ ఇది కట్టడి కావడం లేదు, ఈ ఫ్లో అనేది ఆగడం లేదు. అందుకని అదే ప్రశ్నిస్తున్నాడు. దానికి వాళ్ళు ఇస్తున్న జవాబు ఏంటంటే ఈ బాధ్యత మీది, మీరు చేయాలి కదా అనేది మాట్లాడుతున్నారు. కనుక బార్డర్స్ కూడా ఏదైతే వెడుతుంటుందో వెడల్పు, ఆర్మీ కొరకు ఇచ్చినటువంటి బార్డర్స్ చాలా తక్కువగా ఉంది. కనుక అది పెంచమని అడుగుతున్నారు. ఇంకా స్పేస్ ఎక్కువ కావాలి. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం లేదు ఆ ప్లేస్ కూడా, ఎందుకంటే ఆర్మీ స్టేషన్స్ పెట్టుకోవడానికి మరింత స్థలం కావాలి, దానికి అనుమతి లభించడం లేదు. ఇలాంటి అనేక సమస్యలతో బార్డర్ సెక్యూరిటీ అనేది చాలా ఇబ్బందిగానే ఉంది బెంగాల్లో. మాత్రం అస్సాంలో కాస్త సర్దుకున్నది. ఇంకొక విషయం సార్, అమిత్ షా మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసము ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది అని చెప్పేసి ఎలిగేషన్ చేశారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే 2026లో జరగబోయేటువంటి ఎన్నికల పైన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్కి ఎంత మైనస్ చేసేటువంటి అవకాశం ఉన్నాయంటారు? అది మొత్తం అసలు ఎంతవరకు వాస్తవం?
అస్సాంలో కాంగ్రెస్ పైన దాడి చేస్తున్నారు ఆ విషయంలో. అంటే ఇన్ఫిల్ట్రేటర్స్ కు, బాంగ్లా చొరబాటుదారులకు అస్సాంలోనేమో కాంగ్రెస్, బెంగాల్లోనేమో మమతా బెనర్జీ, వీళ్ళిద్దరి సహకారం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ పైగా ఎస్ఐఆర్తో ఈసారి డిలీట్ అయ్యేటువంటి నెంబర్ అంతా కూడా ఆల్మోస్ట్ బంగ్లా చొరబాటుదారులు, అక్రమ ఓటర్ల యొక్క తొలగింపు జరుగుతూ ఉంది. కనుక మమతా బెనర్జీ భయపడుతుంది. కాంగ్రెస్ కు ఇది తప్పదు. కాంగ్రెస్ పైన మొదటి నుంచి ఈ అనుమానాలు ఉన్నాయి. దాని కారణంగానే ప్రజలు ఆ, తొలగించారు కాంగ్రెస్ ను. కనుక కాంగ్రెస్ ఈ నిందను భరించక మానది. ఇప్పుడే కాదు, చాలా కాలం నుంచి కూడా ఆసు ఉద్యమం కూడా కాంగ్రెస్ పైన జరిగింది ఉద్యమం. అస్సాం గణ సంగ్రామ పరిషత్ ఏజీపీ అని చాలా పెద్ద విద్యార్థి ఉద్యమం జరిగింది. ఏది అక్రమ చొరబాటుదారులకు వ్యతిరేకంగా ఓటర్ లిస్ట్ లో పేర్లు తీయాలని చెప్పేసి అప్పట్లో జరిగినటువంటి గొడవ. అది తీయకుండానే ఎన్నికలు నిర్వహించింది ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ కూడా. కనుక దాంతో ఇప్పటికీ ఆ ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెసే వీళ్ళకి సహకరిస్తుందని ఉంది. దీని దెబ్బ తప్పకుండా ఉంటుంది. అందుకే ఆయన ఆ దాడి, పొలిటికల్ దాడి కూడా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ బంగ్లాదేశ్ లోనేమో బెంగాల్లోనేమో మమతా బెనర్జీ పైన అదొక్కటే చేయలేదు ఆరోపణలు. అసలు ఈ ప్రభుత్వమే ఇంకా చాలు 15 ఏళ్ళు పరిపాలించింది, ఇప్పటికే ఎన్నో అవినీతి అక్రమాలతో కూరుకుపోయింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి అన్ని వరుస పెట్టి ఏమంటాం దాన్ని హిందీలో గొటాలా అంటారు కదా, కుంభకోణాల లిస్ట్ చదివారు. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ దగ్గర నుంచి ఎస్ఎస్సి గొటాలా, నగరపాలిక భర్తీ గొటాలా, ఆవుల దొంగతనం కూడా, రేషన్ కార్డు పీడిఎస్ గొటాలా అని చెప్పేసి ఇటువంటివి ఒక 20-30 లిస్ట్ చదివాడు ఆయన. దాంతో మంత్రులు అందరూ జైల్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ లిస్ట్ చదివాడు. ఒకటి స్థానిక పార్థక్ చటర్జీ అని, జ్యోతి ప్రియ అని, అనుభవ్ మండల్ అని చెప్పేసి, జీవన్ కృష్ణ అని చెప్పేసి, మాణిక్ భట్టాచారి, ఇలాంటి పేర్లన్నీ వీళ్ళంతా జైల్లో ఉన్నారు. ఎవరు? మంత్రులు, ఎమ్మెల్యేలు, మమతా బెనర్జీ యొక్క మనుషులు. కనుక మీరు ఇంకా అవినీతి లేదు మా దగ్గర అని ఎట్లా చెప్పగలుగుతారు అని. అలాగే మహిళా సురక్ష విషయంలో అక్కడ మనం కూడా విన్నాము. చాలా పెద్ద ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ రేప్ కేసు గురించి, సందేశ్ కాళీ గురించి, దుర్గాపూర్ మెడికల్ కాలేజ్ గురించి, ఇవన్నీ కూడా రేప్ కేసులు ఇవన్నీ కూడా. కనుక మమతా బెనర్జీ అండర్లో మహిళలకు సురక్ష లేదు, రక్షణ లేదని చెప్పేసి చాలా తీవ్రంగానే దాడి చేశారు. కానీ అన్ని నిజమే, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరిగినటువంటి ఘటనలు. సార్, ఇప్పుడు అసోం ఎన్నికలకు ముందు ఒక 2 అంశాలని హైలైట్ చేస్తూ ఉంది. ఒకటి లవ్ జిహాద్, ఇంకొకటి ల్యాండ్ జిహాద్. ఇవి ఎంతవరకు ఈ నారేటివ్స్ అనేవి బీజేపీని ఎంతవరకు ఫిట్ చేస్తాయని అంటారు? అంటే ఇదేమో దేశమంతా ఉన్నటువంటి సమస్యలు ఇవి. లవ్ జిహాద్ అనేది బార్డర్స్, ఎక్కడెక్కడ బార్డర్స్ ఉన్నావో అక్కడ ఈ యొక్క డెమోగ్రఫీ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య ముఖ్యంగా కేరళలో ఇది స్టార్ట్ అయింది. యాక్చువల్గా పిఎఫ్ఐని బ్యాన్ కూడా చేశారు. పిఎఫ్ఐకి అనేక ఐఎస్ఐకి ఉన్న సంబంధాల కారణంగా ఈ యాక్టివిటీస్ పెరిగాయి. చాలా పగడ్బందీగా లవ్ ట్రాప్ చేయడము, ముఖ్యంగా హిందూ అమ్మాయిలను. దాని కొరకు ఒక రేట్ కూడా పెట్టారు. అగ్రవర్ణ అమ్మాయిలు అయితే ఇంత రేట్ అని, బ్రాహ్మణ లేడీ అయితే ఇంత అని చెప్పేసి, బీసీ ఉమెన్ అయితే ఇంత అని, ఇలాంటి రేట్స్ కూడా పెట్టారు. ఆ అబ్బాయిలకు, యంగ్ బాయ్స్కు బైక్లు ఇవ్వడము, రకరకాల గిఫ్ట్లు ఇవ్వడము, గాగుల్స్ ఇవ్వడము, గోల్డ్ చైన్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ ఇచ్చి అట్రాక్ట్ చేసుకోవాలి. ఆ అమ్మాయిని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి. తర్వాత 1-2 సంతానం అయిన తర్వాత వదిలేయాలంటే వాళ్ళ ఇష్టమైన పెళ్లిళ్ళు 2-3 చేసుకుంటారు. కనుక ఇలాంటి కేసెస్ చాలా, కేరళ ఫైల్స్ అని, ఆ ఫైల్స్ ఇవన్నీ ఏవైతే నిజం దేశంలో జరిగినటువంటి విషయాలు. ఇవన్నీ కూడా అస్సాంలో ఇంకా ఎక్కువ జరుగుతాయి, బెంగాల్లో జరుగుతాయి బాగా. సో ఇవన్నిటి మీద ప్రభుత్వం ఇప్పుడు బాగా దృష్టి పెట్టింది. చట్టాలు కూడా వస్తున్నాయి ఆయా రాష్ట్రాల్లో వీటిని నిరోధించాలని. లవ్ జిహాద్ అనే పదం లేకపోయినా ఈవెన్ డీజీపీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు కేరళలో ఇవి జరుగుతున్నట్లుగా. హైకోర్టు అడిగితే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. కనుక ఆధారాలతో ప్రూవ్ అవుతున్నటువంటి విషయం. అలాగే ల్యాండ్ జిహాదీ అనేది మనము వక్ఫ్ చట్టం రావడమే దాని కొరకు సగం. ఆ విధంగా ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అక్రమంగా, ఇంతకుముందు చెప్పిన 1,00,000 బిఘాల ల్యాండ్ ఏదైతే ఉందో అస్సాంలో, ఇవన్నీ కూడా అక్రమంగా ల్యాండ్స్ ఆక్రమించుకోవడం,
చాలా జరిగాయి. ముఖ్యంగా అస్సాంలో బ్రహ్మపుత్ర లోయలో వస్తారమ్మా వీళ్ళంతా. పడవలు కట్టుకొని వస్తారు. నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు వచ్చేసి బార్డర్స్ లో దిగేసి అక్కడ ల్యాండ్ కబ్జా పెడుతుంటారు. అక్కడే ఉండిపోతారు. లేదంటే అసలు బ్రహ్మపుత్ర మధ్యలో ఐలాండ్స్ ఉంటాయి. అక్కడ పంటలు పండించుకుంటారు. ధాన్యాన్ని తీసుకొని తిరిగి రిటర్న్ వెళ్ళిపోతారు. కొందరు అక్కడే ఉండిపోతారు. ఇది కొన్ని ఏళ్లుగా జరుగుతున్న 50 ఏళ్లుగా జరుగుతున్నటువంటి విషయం. కనుక ఒకప్పుడు నేను 90s లోనే వెళ్ళి అక్కడ బార్డర్స్ చూసే అవకాశం లభించింది. ఎందుకంటే ప్రొటెక్టెడ్ బార్డర్స్ కాదు ఇది. బంగ్లాదేశ్ ఆ విధంగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నిటిని టైట్ చేస్తూ పోయారు. బాగా తగ్గింది, రావడం అయితే తగ్గింది. కానీ ఇప్పుడు డిటెక్ట్ డిపోర్ట్ అనేటువంటి పద్ధతిలో అంటే డిటెక్ట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు. బెంగాలీస్ అక్రమంగా వచ్చారు, రోహింగ్యాలు అక్రమంగా వచ్చారు, వాళ్ళను ఇప్పుడు హైదరాబాద్ లో కూడా డిటెక్ట్ చేయడం మొదలు పెట్టారు. డిటెక్ట్ చేశాక మెల్లగా డిపోర్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. కనుక ఇది నిన్న కూడా ఆయన పబ్లిక్ గా చెప్పాడు. ఇదంతా కూడా దేశంలో ఎక్కడ ఉన్నా సరే భారతదేశ భద్రత కోసం మేము ఒక్కొక్కరిని చున్చునికే అని అన్నారు. వెతికి పట్టుకొని మేము పంపిస్తాం అనేటువంటి విషయం పబ్లిక్ ఎలక్షన్ ఇష్యూగా చేశారు అమిత్ షా. కనుక ఇది ఛాలెంజే అవుతుంది. కాంగ్రెస్ కూడా ఛాలెంజ్ అవుతుంది. ఆన్సర్ అన్నా ఇచ్చుకోవాలి, లేదు మేము అందులో లేమన్నా చెప్పుకోవాలి, లేదంటే వాళ్ళు కూడా భవిష్యత్తులో దీనికి కట్టుబడి ఉండాలి. మమతా బెనర్జీ చాలా వీక్ వికెట్ పైన ఉంది. ఎందుకంటే ఆమె వీటన్నిటిని పెంచి పోషించింది. ఈవెన్ అక్కడ ప్రెస్టీజియస్ దుర్గా పూజలను కూడా ఆమె నిర్లక్ష్యం చేసింది. అంటే ఆ ముస్లింలను అపీస్ చేయడానికి. కనుక హిందువులందరూ కూడా ఈసారి ఫస్ట్ టైం కంప్లీట్ గా అసంతృప్తితో ఉన్నారు. 100% నేను అనుకుంటా ఆమెకు వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉంది. ఆమె ఇప్పుడు ఈ మధ్య కాలంలో హిందువులను కూడా ప్లీజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అతిపెద్ద దుర్గా స్టాచ్యూను ఒకటి కట్టించాలని ఏదో ప్లాన్ చేస్తుంది. రకరకాల ప్రయత్నాలు ఇప్పుడు మొదలు సాఫ్ట్ హిందుత్వ అనేది పొలిటికల్ గా స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు నమ్మేటువంటి పరిస్థితి లేదమ్మా ఇది. సరే, ఈ బార్డర్స్ లో ఎక్కువగా బెంగాల్ తర్వాత జార్ఖండ్ రూట్స్ లో నుంచి ఈ చొరబాటుదారులు వస్తున్నారని చెప్తున్నారు కదా. సో వాళ్ళందరినీ మీరు చెప్పినట్టుగా డిటెక్ట్ అండ్ డిపోర్ట్ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంతవరకు ఉందంటారు ఆయా రాష్ట్రాల్లో? లేదు, అంటే ఇండి కూటమి ఉండే దగ్గర ఈ కోఆపరేషన్ లేదు. ఎస్ఐఆర్ ను వ్యతిరేకించడమే దానికోసం. వాళ్ళు రీజన్స్ చెప్పరా ఎక్కడన్నా ఎస్ఐఆర్ గురించి? అంటే రీజన్స్ చెప్పడం లేదు ఎక్కడ కూడా. ఎస్ఐఆర్ ఇప్పుడు ఎందుకు ఇంత ఎన్నికల ముందు చేస్తారా అని అంటున్నారు తప్పితే ఎస్ఐఆర్ వద్దు అనడం లేదు. ఎస్ఐఆర్ వల్ల తప్పు జరుగుతుంది అనడం లేదు. తొందరపాటు ఒత్తిడి అవుతుంది. పైనుంచి ఒక కొత్త నరేటివ్ స్టార్ట్ చేశారు. బిఓఎల్ వీళ్ళు చనిపోతున్నారు, ఎవరో ఒకరిద్దరు ఏదో హెల్త్ ఇష్యూస్ తో చనిపోయారు, ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. అదే గన్ పాయింట్ తో చేయిస్తున్నారే అన్న పని. వాళ్ళకు అందరు కూడా పని విభజన చేశారు, రోజుకు ఇంత ఇంత చేయాలి అని చెప్పేశారు. కానీ అలాంటి దుర్మార్గమైన నరేటివ్స్ తయారు చేసి భయపడేటట్టుగా అయ్యో వీళ్ళని ఆఫీసర్లను ఒత్తిడి చేసి చేయిస్తున్నారు అని ఎలాంటివి చెప్తున్నారు. కానీ ఎస్ఐఆర్ వల్ల ఈ యొక్క ఏమంటాం విదేశీ ఓటరు మన దేశం ఓటరు మన ప్రభుత్వాలను నిర్ణయించాలి. ఎక్కడి నుంచి వచ్చిన వాడు కూడా మన ప్రభుత్వాన్ని నిర్ణయించాలి అనడం అనేది ఎంత దుర్మార్గం. ఇది డెమోక్రసీ పైన దాడి కదమ్మా ఇది. కనుక ఇది ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. అందరు కూడా వాళ్ళ కోటకు ఇవ్వాలి అనడం అనేది హిందువులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక ఇది గుర్తించారు. మీరు అన్నట్టుగా సహకారము అంటే మాత్రం ఎన్ని కూటమి ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఇప్పుడు రేపు మన తెలంగాణలో కూడా స్టార్ట్ అవుతుంది. చూడాలి వీళ్ళు రేవంత్ రెడ్డి ఎలా ఉంటాడు ఏంది అనేది. ఎప్పుడైనా అది వచ్చాక ప్రారంభం అవుతుంది. ఓవైసీ వీళ్ళంతా కూడా తిరగబడము, అల్లరి చేయడము, మా ఓట్లు తీసేస్తున్నారని ఊరికే గందరగోళం చేయడం. అందరికీ అవకాశం ఇచ్చారు కాంప్లైంట్ ఇవ్వమని. ఎందుకు మరి బీహార్లో 60 లక్షల ఓట్లు పోతే ఒక్కరు కూడా కాంప్లైంట్ చేయలేదు? ఎందుకనంటే వాళ్ళంతా దొంగలు కనుక. దొంగ ఎప్పుడు కూడా భుజాలు జరుపుకుంటాడు దొంగనంగా. వాడు వచ్చి కాంప్లైంట్ చేస్తాడా, నా ఓటు ఇవ్వరా అని కాంప్లైంట్ ఎలా చేస్తాడు? కనుక ఈ దేశంలో పుట్టినవాడు, ఈ మట్టిలో పుట్టిన వాడికి ఎప్పటికైనా హక్కు ఉంటుంది. ఎంత దూరం పోయినా ఓటు రేపనంగా ఈ రోజు కూడా తెచ్చుకోవచ్చు. కనుక అలాంటి సమస్యనే రాదు. స్థానికుడైన మన ఓటర్కు ఓటును తీసివేయడం అనేది ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. ఇది
ఊరికే పొలిటికల్ గేమ్ గా మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టు సహకారం ఉండదు. ఈ ఇండియా కూటమి యొక్క ప్రభుత్వాల సహకారము ఉండదు కాక ఉండదు. అయినా కేంద్రమే ఈ ప్రయత్నం చేయాలి. ఈ అక్రమ వలసల వల్ల మేజర్గా డెమోగ్రాఫికల్ చేంజెస్ అనేది ఒక పెద్ద థ్రెట్గా ఉంది సార్. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం జనగణన అనేటువంటిది ఇలా ఈ సెన్సస్ ట్రెండ్స్ వల్ల అస్సామీస్ మైనారిటీగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఆల్రెడీ ఇండిజినస్ ముస్లిమ్స్ అండ్ ఫారెన్ ముస్లిమ్స్ సంఖ్య 10% కూడా లేదమ్మా. 5 to 6% ఇండిజినస్ ఉన్నారు. 30% ముస్లిమ్స్ ఉంటే, నేను చెప్పేది 30% ముస్లిమ్స్ ఉంటే 7-8% మాత్రమే ఇండిజినస్, ఇక్కడ మట్టిలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా అక్రమంగా వచ్చి సెటిల్ అయిన వాళ్ళే ఎప్పటి నుంచో. కనుక 71 యుద్ధం కన్నా ముందు అప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి ఎలాగూ ఉంది, ఇక్కడే ఉంది కనుక అవకాశం ఉంది. 47 కాదు నేను మాట్లాడేది, 71 యుద్ధం కన్నా ముందు వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంది. వాళ్ళందరూ ఉండిపోయారు, వాళ్ళు ఇండిజినస్ కాదు. 47కు ముందున్న వాళ్ళే ఇండిజినస్. కనుక ఇప్పటికే ఈ యొక్క మీరు అన్నట్టు డెమోగ్రఫీ చేంజ్ అయిపోయింది. అండ్ లేటెస్ట్ ఫ్లో ఏదైతే ఉందో దీని కారణంగా హిందూ మైనారిటీలో పడిపోయాడు ఆల్రెడీ, చాలా ప్లేసెస్ లో పడిపోయారు. కనుక బెంగాల్లో అలాగే ఉంది, అస్సాంలో అలాగే ఉంది. ఇంకొక 10 years తర్వాత మీరు ఫిగర్స్ మార్చలేరు. అందుకే డెమోగ్రఫీకి డెమోక్రసీకి చాలా రిలేషన్ ఉందమ్మా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, డెమోగ్రఫీ మారితే ఇప్పుడు హిందూ ముస్లింలు ఎవరున్నా సరే ఓటింగ్ జరుగుతుంది, ప్రభుత్వాలు మారుతుంటాయి. కానీ మీరు ఓల్డ్ సిటీలో ఓవైసీ మారుతారమ్మా? ఎప్పుడైనా మారే అవకాశం ఉంటుందా? ఒక హిందూ అక్కడ గెలుస్తారా? ఎందుకు గెలవరు అని అంటే అంతే, అది మతం ఆధారంగానే అక్కడ ఓట్లు వేయబడతాయి. అందుకే డెమోగ్రఫీ గురించి భయపడాల్సిన పని లేదు. ముస్లిం జనాభా పెరిగితే భయపడాల్సిన పని లేదు. కానీ డెమోక్రటిక్ గా ఉండడం లేదు వాళ్ళు. ఎక్కడ మెజారిటీ పెరుగుతుందో అక్కడ ఓన్లీ, ఇప్పుడు ఉదాహరణకు మీరు బెంగాల్లో ఆయన శశిరంజన్, ఆయన పేరేమో రంజన్ ఉండే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, అపోజిషన్ లీడర్ ఉండేవాడు. ఆయన ప్లేస్ లో గుజరాత్ కి సంబంధించిన క్రికెటర్, ఆయన తీసుకొచ్చి ముస్లిం ను ఇక్కడ తెచ్చి పెట్టింది ఆమె, మమతా బెనర్జీ. ఆయన కాంగ్రెస్ ఆయన ఓడించింది. ఎన్నో ఏళ్ల నుంచి గెలుస్తున్నాడు, హిందూ ఆయన అని ఒక ముస్లిం తెచ్చి పెట్టింది గుజరాత్ నుంచి. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఇంకొక 50 ఏళ్ల వరకు కూడా ముస్లిమే గెలుస్తారు కానీ హిందూ గెలవు. ఒకసారి ముస్లిం మెజారిటీగా మారిందంటే, ఇప్పుడు మలక్పేట ఉందమ్మా, మలక్పేట మొన్నటి వరకు అందరూ గెలిచేవాళ్ళు, హిందువా ముస్లిం అనే సంబంధం ఉండదు. కానీ ఒకసారి మెజారిటీ మలక్పేట మారంగానే ఇప్పుడు ఎంఐఎం కు ఫిక్స్ అయిపోయింది అది. అలా ఒక్కొక్క సీటు అంటే డెమోక్రసీ ఖతమైపోతుంది. నా పాయింట్ అది. ముస్లిం మెజారిటీ మారితే ఏమవుతుంది అని అంటే ఏం మారడం లేదు. కానీ డెమోక్రసీ మీద ఎందుకు దెబ్బ పడుతుంది? ఎందుకు ముస్లిం మెజారిటీ ఏరియాలో ముస్లిమే గెలుస్తాడు. అది కాంగ్రెస్ అయినా లేకపోతే ఇంకే ఇదేంది వీళ్ళైనా కూడా, టిఆర్ఎస్ అయినా ఎవరైనా సరే ముస్లింను పెట్టాల్సిందే ఆడ తప్పితే మీరు హిందూ పెడితే గెలవడు. ఇది డెమోక్రసీకి ఉన్న ప్రమాదం. అన్ని బార్డర్ స్టేట్స్ లో ఇదే జరగబోతుంది. ఇది దేశం రియలైజ్ కావాల్సినటువంటి విషయం ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.